దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మొదటిగా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన దినాలన్నీ కూడా దేవుని చేత మనము కాచి దాచి కాపాడబడి ఈ యొక్క సమయంలో మరలా దేవుని మాటలు వినడానికి దేవుడు మనందరినీ కూడా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క క్షేమాన్ని పొందుకుంటూ మీరందరూ కూడా దీవించబడుతూ ఉన్నారని దేవుని యొక్క సేవకునిగా ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరగాలని దైవజనులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మాకు మీ యొక్క ప్రార్థన అవసరతలను పంపుతూ ఉన్నారు. అందును బట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో తగిన కాలమందు అద్భుత కార్యాలు చేయును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలు సిద్ధపరుచుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినము ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మరింత ఆత్మ సంబంధంగా ప్రభా మేము ఎదగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా లోపాలని సరిచేస్తూ, మా అనుభవాన్ని సరిచేస్తూ మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో పనిచేస్తున్నటువంటి అపవాది శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాను. నీ కార్యాన్ని జరిగించండి. నీ అభిషేకాన్ని ప్రభు ఈ స్థలం ముందు ఉంచండి. వినిచున్న వారందరి మీద నీ యొక్క అభిషేకాన్ని ఉంచి ప్రభు ఘన కార్యాలు, గొప్ప కార్యాలు ఈ యొక్క సమయంలో జరిగించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనందరూ కూడా కొంత సమయం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది: నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. మరొకసారి చదువుతున్నాను ఈ వాక్యాన్ని. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకునుము. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నీ అభివృద్ధిని చూచి లోకము నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీవు జీవించాలి అని పౌలు తిమోతిని కోరుతూ ఉన్నాడు. తిమోతి, నీవు ఇప్పుడిప్పుడే పరిచర్యలోనికి వచ్చావు. ఇప్పుడిప్పుడే నీవు దేవుని యొక్క సేవను ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నావు గనుక నీ నిమిత్తము అందరూ సాక్ష్యం ఇవ్వాలి. దేన్ని చూచి అనంటే, నీ అభివృద్ధిని చూచి, నీ ఆత్మీయ ఎదుగుదలను చూచి, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములు చూచి అందరూ నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నువ్వు జీవించాలి తిమోతి అని పౌలు తిమోతిని కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న, ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి నీ యొక్క అభివృద్ధి లోకము గుర్తించిందా? నీ అభివృద్ధిని చూచి లోకము నీ కొరకు సాక్ష్యం ఇస్తూ ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రపంచంలో పేరుగాంచినటువంటి గొప్ప దైవజనుడు డాక్టర్ డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడు ఒకానొక సమయంలో ఇలా అన్నాడు: బైబిల్ పట్టుకొని మనము నడుస్తూ ఉన్నప్పుడు లోకము మనల్ని చూస్తూ ఉంటుంది, మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే, యేసు ప్రభువును అనుసరించడం ద్వారా నీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి కలిగింది, ఆ సత్యవాక్యాన్ని నువ్వు చేత పట్టుకుని ప్రతిరోజు దాన్ని చదవడం ద్వారా నీ జీవితం ఎలాగో మార్పు చెందింది అనేది లోకము లేక సమాజము లేక అన్యజనులు ఎప్పుడూ నీ అభివృద్ధిని గమనిస్తూనే ఉంటారు, నీ యొక్క మార్పును గమనిస్తూనే ఉంటారు, నీ పరిపక్వత ఎప్పుడు ఇరుగు పొరుగు వారు గమనిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నీవు ఆశీర్వాదాలు పొందని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఇలాగ అంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావేమో కదా, మరి దేవుడు నీ జీవితంలో ఏం కార్యాలు చేశాడు అని అంటూ ఉంటారు. అంటే అభివృద్ధిని వారు గమనిస్తూ ఉన్నారని అర్థం, నీ మార్పును వారు గమనిస్తున్నారని అర్థం. ఈ దినము ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మనము లోకం బ్రతుకుతున్నప్పుడు, దేవుని అనుసరిస్తూ మనం జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా పిల్లరా మనము నడుస్తున్నామా లేదా, లేకపోతే వాక్యము చెప్పినట్లుగా మనము జీవిస్తున్నామా లేదా అనేది లోకం ఇప్పుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పుడు కూడా ఆత్మ సంబంధంగా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే దేవుడు ఇహలోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ దినము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అభివృద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని వైపు తిరిగినప్పుడు మనము అభివృద్ధి చెందుతాం. చూడండి, హోషేయ గ్రంథములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతని అభివృద్ధి నొందును. చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందుతారు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇంతకీ ఎవరు అభివృద్ధి నొందుతారు? చెట్టు నాకు మంచు ఉన్నట్లుగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే, ఆ 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు, నీ పాపము చేతను కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇక్కడ పిల్లరా, దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు దినము మనము కొన్ని విషయాల్లోనే అభివృద్ధి చెందుతున్నాం. అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నాం. అన్ని కోణాల్లో మనము దీవెన పొందుకోలేకపోతూ ఉన్నాం. అన్ని రంగాలలో మనము పైకి రాలేకపోతూ ఉన్నాం. అన్ని విషయాల్లో మనం విజయం సాధించలేకపోతూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని తట్టుకు మనము తిరగనప్పుడు మనము అభివృద్ధి చెందలేం. ఇక్కడ వాక్యము క్లియర్గా సెలవిస్తూ ఉంది, ఎవరైతే నా తట్టుకు తిరుగుతారో. దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా ఆత్మను నీ తట్టు ఎత్తుకొనిచున్నాను అనేటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించగలిగితే మనము దేవుని వైపు తిరగాలి. మన ఆత్మను దేవుని తట్టు త్రిప్పుకోవాలి. మనము దేవుని వైపు తిరిగినప్పుడు మనము సకల దీవెనలు పొందుతాం, అభివృద్ధి నొందుతాం. ఈ దినము ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆయన వైపు తిరిగినప్పుడు మనకు కలిగేది ఉన్నతమైన అభివృద్ధి. ఆయన తట్టు మన మనసు త్రిప్పుకున్నప్పుడు మనము ఇక ముందు మునుపెన్నడు చూడనటువంటి అట్టి అభివృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వైపు తిరిగిన వారిని అందరినీ కూడా దేవుడు సకల అభివృద్ధితో వారిని నింపుతాడు. ఈ దినము ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే మనలను దేవుడు ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాడు, ఏ విషయంలో మనము అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు? ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని విషయాలు నేను మీతో త్వరగా మాట్లాడతాను. ఏ విషయంలో మనము నేటి దినము అభివృద్ధి చెందాలి? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. కాగా మీరెలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలను, మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకుని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఈ విధంగా వేడుకుంటున్నాడు. ఏంటి అని అంటే, మొదటిగా ప్రియులారా, మీరందరూ కూడా దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నేటి దినము ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పండి, మొట్టమొదటిగా మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలట? దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మనము కొంత కాదు, అంతకంతకు రోజు రోజుకు అభివృద్ధి చెందేవారిగా మనం ఉండాలి. నేటి దినం ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము లోకంలో ఎంతోమంది మనుషుల్ని సంతోషపరిచే ప్రయత్నం చేస్తాం. మన ఇంటికి ఎవరన్నా వస్తే వారిని గౌరవిస్తాం, వారికి ఆతిథ్యం ఇస్తాం, వారిని సంతృప్తితో పంపుతాం, వారిని సంతోషపరిచి పంపుతాం. ఇలా పిల్లరా,
లోకంలో ఎంతోమంది వ్యక్తులను మనము సంతోషపరిచే పని చేస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి ఎంతవరకు మనం సంతోషపరుస్తున్నాం? దేవుణ్ణి ఎంతవరకు మనము ఆనందంగా ఉంచగలుగుతూ ఉన్నాం? ఈరోజు మనకు సంతోషాన్ని ఇచ్చింది దేవుడు, మనకి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు. ఇట్టి స్థితిలో మనల్ని ఉంచిన దేవుణ్ణి మనము సంతోషంగా ఉంచగలుగుతూ ఉన్నామా? వాస్తవానికి మన విషయంలో దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత దీవించిన దేవుణ్ణి మనము నేటి దినాల్లో సంతోషపరచలేకపోతా ఉన్నాం. దేవుడు సౌలును రాజుగా నియమించినందుకు, అతన్ని ఆశీర్వదించినందుకు పశ్చాత్తాపడ్డాడని వాక్యంలో మనం చూస్తాం. ఒకానొక దినము ఈ యొక్క సౌలు విషయంలో దేవుడు కన్నీరు కార్చాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు సౌలును దీవించానా? ఎందుకు సౌలును ఆశీర్వదించానా? ఎందుకు సౌలును రాజుగా నియమించానా? ఎందుకనంటే అతడు దేవుడు చెప్పిన పని చేయలే. అమాలేకీల్ని చంపి రమ్మంటే కొంతమందిని బతకనిచ్చి వచ్చాడు. యావత్ ఆస్తిని తుడిచేయమని చెబితే కొంత ఇతడు తెచ్చుకున్నాడు. ఇలా ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయలే సౌలు. అందుకు అతన్ని దీవించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మాట అంటాను, నేటి దినములో మనము దేవుణ్ణి కన్నీరు కార్చే విధంగా మనం ఉండకూడదు. దేవుడు మన విషయంలో ఏడ్చేటువంటి స్థితికి మనం తీసుకురాకూడదు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి కదా. నేటి దినాల్లో చాలామంది ఈ విధంగానే కొనసాగుతూ ఉన్నారు. వారి పనే ఏంటనంటే మనకు సంతోషాన్ని ఇచ్చిన దేవుణ్ణి దుఃఖపరచడం, మనకు ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి దుఃఖపరచడం, ఏడిపించడం, ఆయన పశ్చాత్తాపడే విధంగా చేయడం ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. నేటి దినమున ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు దేవుణ్ణి దుఃఖపెట్టద్దు. ఆయన్ని దుఃఖపెట్టడం ద్వారా మనకు కలిగేది శాపం, మనకు కలిగేది నష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉందాం. దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందాలని మనం విన్నాం. అయితే దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? లూకా సువార్త 15వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒకానొక సమయంలో యేసు ప్రభు శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే కొంతమంది శిష్యులు ఉన్నప్పుడు వారితో యేసు ప్రభు ఈ విధంగా ఒక ఉపమానాన్ని చెప్పారు. 3 సందర్భాలు. తప్పిపోయిన గొర్రె కొరకు యేసు ప్రభు మాట్లాడారు. అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి వెండి నాణెము కొరకు యేసు ప్రభు మాట్లాడారు. తప్పిపోయిన కుమారుడు కొరకు యేసు ప్రభు మాట్లాడారు. ఇది ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో, ఈ లూకా సువార్తలో ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో ఈ 15వ అధ్యాయం ఒకటి. దీంట్లో 3 వృత్తాంతాలను మనం గమనించగలుగుతూ ఉంటాం. 3 విషయంలో కూడా ఒకటే మాట, మారు మనసు పొందితే నాకు సంతోషము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రె కొరకు యేసు ప్రభు మాట్లాడుతూ, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అని యేసు ప్రభు మాట్లాడుతూ, అది దొరికినప్పుడు అతడు ఎంతో సంతోషపడి తన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇలా అంటాడంట. 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అనేటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ సంబంధంగా నేరసిల్లిపోయిన వారు, లోకానుసారంగా కలిసిపోతున్నవారు, నశించిపోతున్నవారు తమ మనస్సును మార్చుకుని, తమ బ్రతుకును మార్చుకుని మారు మనసు పొందితే దేవునికి ఎంత సంతోషమో. నేటి దినం ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒక కాయిస్తే దేవుడు సంతోషపడ్డు,
నీవు కానుకిస్తే దేవుడు సంతోషపడ్డు, నీవు ఒక పాట పాడితే దేవునికి సంతోషం కాదు, నీవు సాక్ష్యం చెప్తే దేవునికి సంతోషం కాదు, పరిచర్య చేస్తే దేవునికి సంతోషం కాదు. ఈరోజు నేటి దినాల్లో చాలామంది మారు మనసు లేకుండా ఇవన్నీ చేసేస్తూ నా విషయంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ చేస్తే దేవునికి సంతోషమే, కానీ మారు మనసు లేని మనసుతో చేస్తే సంతోషంగా దేవునికి. మారు మనసు లేకుండా ఈ విషయాల్లో 1000 ప్రయాసలు పడిపోతే దేవునికి సంతోషం కాదు. పాపి తన మనస్సును మార్చుకొని మారు మనసు కలిగితే అలాంటి వ్యక్తి విషయంలో దేవునికి సంతోషం అంట. మారు మనసు పొందితే దేవునికి సంతోషం. నేను మీ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా ఆ 10వ వచనంలో మనం చూస్తే, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, మరలా రెండవసారి అదే మాట మరలా ప్రస్తావించబడింది. ఒకసారి చెప్తే సరిపోదా? మరలా అదే మాటను ప్రస్తావిస్తూ మరలా రెండవసారి ఎందుకు మాట్లాడారు యేసు ప్రభు? ఎక్కడైనా బైబిల్లో ఒకే మాట మరలా రెండవసారి చెప్పబడిందనంటే ఆ మాటను అనుసరించడానికి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఆ మాట చేయాల్సిందే. రెండవసారి మరలా చెప్పబడిందనంటే, మరలా అదే మాట ప్రస్తావించబడిందనంటే ఖచ్చితంగా దాన్ని మనం చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం జీవించాల్సిందే. కాదనడానికి వీల్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మారు మనసు మనం కలిగి ఉంటే దేవునికి ఎంతో సంతోషం. ఆ తర్వాత ఆ ఉపమానంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ఇలా అంటున్నాడు ఆ 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఇక్కడ పిల్లరా, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేస్తాను, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తాను, ఇక మీదట నేను నీ కుమారుడను అని అనిపించుకోను, ఆ యోగ్యత నాకు లేదు, ఆ అర్హత నాకు లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము గమనించగలిగితే ఇతడు తమ పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను పాపిని, నేను పాపము చేస్తాను, నీకు విరోధంగా పాపం చేస్తాను, దేవునికి విరోధంగా పాపం చేస్తానని ఈ తప్పిపోయిన కుమారుడు ఒప్పుకుంటా ఉన్నాడు తండ్రి పాదాల యొద్ద. ఈరోజు ఇప్పుడు ఎలాంటి అనుభవం మనం కలిగి ఉంటే దేవునికి ఎంత సంతోషమో. ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నామనేటువంటి విధానంలో చాలామంది ఆలోచిస్తున్నారు. ఇది కృపాకాలంలో మనం ఉన్నాం కనుక ఏ పాపమైనా చేసే శిక్ష రాదు. మనం కృపలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. ఇది సరైన విధానం కానే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నీ మీదకు శిక్ష అనేది వస్తుంది. జాగ్రత్త. ఈ దినము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపాన్ని ఒప్పుకో, నీకు పరిస్థితి అంతా కూడా దేవునితో చెప్పి, నీ సంగతి అంతా దేవునితో చెప్పి, దేవుని ఎదుట ప్రాధేయపడు, కన్నీరు కార్చు, రోదన చెయ్యి. దేవుని యొద్ద నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కార్చగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరూ కూడా దేవుని సంతోషపరిచేటువంటి ఆ మనస్సు కలిగి మనము ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మారు మనస్సు పొందితే, పాపమును ఒప్పుకుంటే ఆ ఒక్క వ్యక్తి విషయంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇంకా కొన్ని విషయాలు మీతో నేను త్వరగా మాట్లాడతాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో మరొక మాట వ్రాయబడింది. దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇది ఏ ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ పిల్లల వాక్యంలో మనం చూసాము, దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం.
మారు మనసు పొంది జీవించుటే నాకు సంతోషం. నన్ను సంతోషపరుస్తూ జీవించడమే నాకు కావాలి, అది నాకు సంతోషం. ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రవర్తనను దిద్దుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా నీవే గనక చనిపోతే నీ మరణాన్ని బట్టి దేవునికి సంతోషం ఉండదట. ఈ దినము దేవుడు మాట్లాడుతూ నీ ప్రవర్తనను దిద్దుకోవాలి, నీ మాటను నువ్వు మార్చుకోవాలి, నీ విధానం నువ్వు దిద్దుకోవాలి, నీ మాటను నువ్వు దిద్దుకోవాలి, నీ యొక్క ప్రవర్తనను నువ్వు దిద్దుకోవాలి, నీ యొక్క మనస్సు యొక్క ఆలోచనలు నువ్వు సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోవాలి. ప్రవర్తన సరి చేయబడకపోతే నీ విషయంలో దేవునికి సంతోషం లేదు. అంత మాత్రమే కాకుండా జీవితంలో నువ్వు నష్టపోతూ ఉంటావు, సమస్త విషయాలు నువ్వు లాభాన్ని కోల్పోతూ ఉంటావు, జీవితంలో ఎంతగానో ఇబ్బంది పడే పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా దుష్టులుగా ఉండడానికి వీల్లేదు, దుష్టుని యొక్క ఆలోచనలు అనుసరించడానికి వీల్లేదు, దుష్ట మార్గాల్లో మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. పిల్లరా, దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు, మనందరము కూడా మారు మనసు పొందాలి, అప్పుడే దేవునికి సంతోషం. ఈరోజు చాలామంది ఒక మంచి కానుక దేవునికి ఇస్తే సంతోషపడతాడేమో, మంచి అర్పణ దేవునికి ఇస్తే సంతోషపడతాడేమో, మందిర పరిచర్య బాగా చేస్తే దేవుడు సంతోషపడతాడేమో, సేవలో దైవజనునికి సహకారిగా ఉంటే దేవుడు సంతోషపడతాడేమో, దేవుని కొరకు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యాలు చేసేస్తే సంతోషపడతాడేమో. సంతోషపడతాడు దేవుడు. కానీ మారు మనసు నువ్వు పొందుకుని ఇవన్నీ చేస్తే నిజమైన సంతోషం అప్పుడు దేవునికి. లేకపోతే నువ్వు చేస్తున్నదంతా కూడా నీకు సంతృప్తిగా మిగిలిపోతుంది తప్ప దేవునికి మాత్రం అది అసంతృప్తి. నువ్వు చేస్తున్న పనిని బట్టి నీవు సంతృప్తి పొందుతావు. నేను చేశాను, దేవుని సంతోషపరిచాను అని అనుకుంటాం, కానీ దేవునికి నిజమైన సంతోషం అది కాదు. నువ్వు ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషపడతాడు. సాతాను క్రియలను నీవు ప్రక్కన పెడుతూ వాటి త్రోవలోనికి వెళ్ళకుండా, లోక సంబంధమైన మార్గాల్లోనికి నువ్వు వెళ్ళిపోకుండా దేవుని మార్గమును అనుసరిస్తూ నువ్వు జీవించడం చేత దేవునికి సంతోషం. నేటిదైనా మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనందరం కూడా దుష్టత్వంలో బ్రతకడానికి వీల్లేదు, భ్రష్టత్వంలో మనం బ్రతకడానికి వీల్లేదు, దుష్టుని యొక్క ఆలోచనలు అనుసరించడానికి వీల్లేదు. పిల్లరా, మన ప్రవర్తనను మనము దిద్దుకుని మనము బ్రతికితే మన బ్రతుకును బట్టి దేవుడు సంతోషపడతాడు. చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలులారా, మీరందరూ కూడా ప్రవర్తనను మీరు దిద్దుకోకపోతే గనక మీ ప్రవర్తనను బట్టి నేను మీకు శిక్షను విధిస్తాను. కాబట్టి మీ యొక్క అక్రమముల విషయములో మీకు శిక్ష పడకున్నట్లుగా మీరు మీ ప్రవర్తన దిద్దుకోవాలి, మీ అక్రమ క్రియలన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టాలి అని దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టండి. ఇక నుండి మరి ముఖ్యంగా ఇప్పుడు దాకా విన్నట్టుగా నూతన హృదయమును సంపాదించుకొని నూతన బుద్ధితో మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన విషయంలో ఆయన సంతోషపడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేటి దిన మీ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో మనము అభివృద్ధి చెందాలి? మొట్టమొదటిగా దేవుని సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందాలని మనం విన్నాం.
సంతోషపరచడం అని అంటే ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడంటే మన మారు మనసు పొందితే సంతోషపడతాడు. మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన అక్రమ క్రియలు విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు. మనము దుష్ట క్రియలు, పాపపు క్రియలు విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన మనసు త్రిప్పుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు ఖచ్చితంగా. నేటి దినము ఇలాంటి అనుభవాల్లో మనం ముందుకు వెళ్తూ దేవుని సంతోషపరిచే వారిగా ఉందాం. మన జీవితాల్లో అంతకంతకు అభివృద్ధి చెందే వారిగా ఉందాం. రెండవదిగా చూడండి. రెండవదిగా మనము ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇక్కడ పిల్లారా, అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో అనంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. తెస్సలోనిక సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారట? విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో అభివృద్ధి చెందాలి మనం. రెండవదిగా విశ్వాసము విషయంలో అభివృద్ధి చెందాలి. దేవుని మాటను నమ్మే విషయంలో అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని నమ్మేటువంటి విషయంలో అభివృద్ధి చెందాలి. నేటి దినాల్లో పిల్లరా, విశ్వాసంలో మనము అభివృద్ధి చెందుతూ ఉన్నామా, లేక విశ్వాసము విషయంలో సన్నగిల్లిపోతూ ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనుషుని మాట మీద ఉన్నంత విశ్వాసము నీకు దేవుని మాట మీద లేదు. దేవుని యొక్క దేవోక్తి మీద లేదు నీకు. దేవుని యొక్క వాక్యం మీద లేదు నీకు విశ్వాసం. రకరకాల సొల్లు కబుర్ల మీద ఉన్న విశ్వాసం నీకు వాక్యం మీద లేదు. అబద్ధాల మీద ఉన్న విశ్వాసం నీకు వాక్యం మీద లేదు. పిట్ట కథల మీద ఉన్న విశ్వాసం నీకు వాక్యం మీద లేదు. ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనకందరికీ కథలు తెలుసు కదా, కథలు తెలుసు. ప్రతి కథలో ప్రారంభం ఎలాగుంటుంది అని అంటే అనగనగా అని ఉంటుంది. మధ్యలో అట అనేటువంటి మాటలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అనగనగా, అలాగట, ఇలాగట అని మనము ఒక కథలో వింటూ ఉంటాం కదా. అంటే అనగనగా అంటే అది ఎప్పుడో తెలదు, ఎక్కడ జరిగిందో తెలదు, అసలు నిజంగా జరిగిందో లేదో కూడా తెలదు. మరలా మధ్యలో అన్ని మాటలు అట 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 అంటే ఎంతవరకు వాస్తవమో కూడా తెలియదు. వాస్తవం కానీ కథను ఎంత బాగా నమ్ముతావో. అనగనగా అనే మాటతో ప్రారంభించబడినటువంటి ఆ మాటను ఎంత బలంగా నమ్ముతావో. ఆ కథకు మొదట అనగనగా అనే మాట వాడబడింది. మధ్యలో అన్ని అట అట అనేటువంటి మాటలు ఉంటాయి. ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, జరిగిందా లేదా, ఎంత వాస్తవం అనేది కూడా దానిలో మనము గ్రహించలేం, చెప్పలేం. కానీ ఆ కథ మీద ఉన్న విశ్వాసం నీకు ఎంతో. చివరిలో ఆ కథ వినేసిన తర్వాత నీతి, ప్రతి కథలో ఏముంటుందట? నీతి ఉంటుందట. ఆ నీతిని నమ్ముతావు నీవు. ప్రతి పిట్ట కథలో ఇలాంటి నీతి ఒకటి చూస్తావు నీవు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతకన్నా శ్రేష్టమైన నీతి దేవుని యొక్క వాక్యము. కథ బాగా చదువుతావు, 2 టావులున్నా చదువుతావు, ఒక ఫ్యామిలీ పేజ్ అంతా ఉన్నా చదువుతావు. వాట్సాప్లో కొన్ని సందర్భాల్లో చదవలేనంత మ్యాటర్ వస్తుంది. కథ లేకపోతే నీతి కథ అని అంతంత మ్యాటర్లు వస్తే ఓపిక తెచ్చుకుని చదువుతాం. కానీ ఓపిక తెచ్చుకుని కూర్చుని ఒక 2 అధ్యాయాలు చదవలేవు నువ్వు. ఒక 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేవు నువ్వు. ఒక 2 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి నీతిని నువ్వు గ్రహించలేవు. ఇక నీ విశ్వాసం ఎక్కడ బలపరచబడుతుంది? ఇక నీవు ఎప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు? నీక న్యూస్ పేపర్ మీద ఉన్నటువంటి శ్రద్ధ నీకు బైబిల్ మీద లేదు.
వాట్సాప్లో వస్తున్నటువంటి ఆ నీతి కొటేషన్స్ మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధ వాక్యం మీద లేదు. ఇక విశ్వాసము ఎలాగూ అభివృద్ధి చెందేది? వాక్యమును ప్రక్కన పెట్టేసిన విశ్వాసములో అభివృద్ధి చెందే మార్గం మరొకటి ఉందండి అని అంటే కనుక దయచేసి మీరు ఎవరన్నా కామెంట్ బాక్స్లో ఆ మార్గాన్ని తెలియజేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసములో అభివృద్ధి చెందే మార్గము ఒక్కటే ఒకటి, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని నమ్మటం. ఈ వాక్యాన్ని చదవకపోతే, దేవుని మాట నమ్మకపోతే మన జీవితాల్లో పిల్లల విశ్వాసం అనేది అభివృద్ధి చెందదు. మరొక ఏ రకంగా కూడా మన విశ్వాసంలో అభివృద్ధి చెందలేం. నేను మీ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలమైంది కదా నువ్వు రక్షించబడి, ఎంతవరకు నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందా? రక్షించబడి 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చా? 25 అవుతుందో పోన్లే, ఒక 30, ఇంకా తక్కువగా ఆలోచన చేస్తే ఒక 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కదా. సరే, ఎంతవరకు నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందావు? నేటి దినము పిల్లలు ఇలా ప్రశ్నిస్తే మనం ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతకంతకు విశ్వాసంలో రోజు రోజుకి విశ్వాసం అభివృద్ధి చెందాలి. వినుట వలన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. వాక్యము కొరకు కొంత సమయం కేటాయించడం ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అనవసరమైన చెత్త విషయాల్ని పరిగణలోకి తీసుకుని వాటినే ధ్యేయంగా భావించక, వాటినే నీవు ఘనంగా చూడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడు, అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం. న్యూస్ పేపర్ కన్నా, వాట్సాప్ కొటేషన్స్ కన్నా, లేకపోతే ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు చెప్పేటువంటి మాటల కన్నా సర్వశక్తుని నోటి ద్వారా వచ్చిన మాట ఉన్నతమైనది. నిన్ను అనేక ఆశీర్వాదాలతో, సకల దీవెనలతో నిన్ను అభివృద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం మీద విశ్వాసం ఉంచుదాం. అనవసరమైన విషయాల మీద విశ్వాసం ఉంచొద్దు. మనమందరం కూడా విశ్వాసము విషయంలో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇక మరొక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఇక్కడ చదవబడిన వాక్యములో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది అనే మాట ఏంటంటే, వారిలో ప్రేమ లేదండి అని అంటూ ఉంటారు. బ్రదర్ లేకపోతే సిస్టర్, మొదటగా నీలో ఆ ప్రేమ ఉందో లేదో చూడు. యేసు ప్రభు చెప్పిన మరొక మాట ఏంటో తెలుసా? నీవెప్పుడు కూడా ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి ఆ నలుసును వెతుకుతున్నావు, కానీ నీ కంట్లో ఒక పెద్ద దూలం ఉందన్నారు దేవుడు. ఈరోజు నీలోనే లోపం ఉంది, కానీ ఎదుటివారి కంట్లో నీవు నలుసును వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ నీ కంట్లో ఉన్నది పెద్ద దూలం. మనలో ఉన్నవి చాలా తప్పులు, మనలో మనం చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనలో మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనలో మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం అభివృద్ధి చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంతసేపు వారిలో ప్రేమ లేదండి, వారు గర్విష్ఠులండి, వారు అలాంటి వారండి, వీరు ఎలాంటి వారండి, ఎవరితోనే మాట్లాడరండి, పట్టించుకోరండి, పలకరించరండి, ఇవన్నీ నువ్వు చేయి.
ఎవరో చేయట్లేదనే దానికన్నా నువ్వు చేస్తే ఎంత సంతోషం. అలా చేయడం కరెక్టేనంటారండి అని చాలామంది అంటూ ఉంటారు కదా. అలా మాట్లాడకపోవడం, ప్రేమించకపోవడం, ఆప్యాయంగా పలకరించకపోవటం ఇవన్నీ కరెక్టేనంటారా? మరి అవి నీ దృష్టికి కరెక్ట్ కానప్పుడు నీవు కరెక్ట్ చెయ్యి, నువ్వే అలా చెయ్యి, అంత సంతోషం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రేమించవు కానీ ఎదుటివారు నిన్ను ప్రేమించాలని కోరుతూ ఉంటావు. నేటి దినము నీవే ప్రతి ఒక్క వ్యక్తితో ప్రేమతో నడుచుకో, ప్రేమగా నువ్వు ఉండు, ప్రేమగా మాట్లాడు, ప్రేమగా కలిసిమెలిసి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మార్పు అనేది ఎప్పుడు మనతోనే ప్రారంభం కావాలా. మార్పు అనేది ఎప్పుడు కూడా ఎవరితో ప్రారంభం కావాలా చెప్పాలా? మనతోనే ప్రారంభం కావాలా. ప్రతి ఒక్కరితో కలిసిపోవాలనంటే, ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం మొదటగా తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. కొన్ని సందర్భాల్లో అపవాదం అంటాడు, నువ్వెక్కడ తగ్గద్దు, నువ్వెవ్వరితోనే మాట్లాడద్దు. అవసరమైతే వారే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. నీ అవసరం ఉంటే వారే నీ దగ్గరికి వస్తారు, కానీ నీవెవరి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వెవరితోనే మాట్లాడద్దు. ప్రతి ఒక్కరి విషయంలో అలా అలా ఉండంతే, అంతగా ఓవర్ అయిపోవద్దు. ఎందుకనంటే నీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడువు, ఉన్నదానువు. నీ స్థితి సామాన్యమైనది కాదు. నువ్వు చదువుకున్న చదువు ఇక్కడ ఎవరూ చదవలేదు, నీలా ఇక్కడ ఎవరు లేరు, నీలా దీవించబడినవారు, నీలా ఆశీర్వదించబడినవారు ఎవరూ లేరు. నీ ఉన్న ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరూ లేరు. నీకున్నటువంటి ఆ రేంజు ఇక్కడ ఎవరికి లేదు కనుక నువ్వెక్కడ తగ్గద్దంటాడు అపవాది. ఆడు మాటలు ఆలకించావు అనుకో, ఖచ్చితంగా ఇక్కడ ఎవ్వరూ లేరు అని ఎవరినైతే చూపించి అన్నాడో అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నేటి మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమతో మాట్లాడాలంటే, ప్రతి ఒక్కరితో కలిసిపోవాలంటే మనం ఏంటో మనం మర్చిపోవాలి, మన స్థానం. కానీ కొంతమంది దేవుని సంఘములో వారి యొక్క జ్ఞానం లేకపోతే వారి స్థితిగతులు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. నేనంతా ఇంత కాబట్టి నేను ఎవరితో కలవను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని దీవించాలనంటే దాని గల కారణం ఒక్కటే, మనం చేయాల్సింది ఒక్కటే. దేవుడు మనల్ని దీవించాలంటే అదేంటో తెలుసా? మనం విధేయులుగా ఉండం, మనల్ని మనం తగ్గించుకోవడం. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అపవాది మాట ఆలకించద్దు, నువ్వెక్కడ తగ్గద్దు అని అపవాది అంటూ ఉంటాడు. మనము ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, కొంతమందికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలియదు. నేటి దినము దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగి ఉండగలిగితే, ఆత్మీయుల విషయంలో మనం తగ్గించుకోగలిగితే, ప్రతి ఒక్కరితో ప్రేమతో మనం మాట్లాడగలిగితే, మనలో నుండి ఆ ప్రేమ వారు పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ అనేటువంటి ఒక మంచి మనసుతో మనం ముందుకు వెళ్దాం. నేటి దినము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా ఇలా మనం చేస్తే కనుక మనము అన్ని విషయాల్లో మనము అభివృద్ధి చెందగలం. అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందగలం. నీ వ్యాపారంలో నీవు అభివృద్ధి చెందుతావు, నువ్వు చేస్తున్న చేతి పనిలో నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆ చేతి వృత్తిలో నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు చేస్తున్న జాబ్ విషయంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. నీవు ఉన్నటువంటి ఆ స్థితిలో ఇంకా అంతకంతకు నీవు అభివృద్ధి చెందుతావు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని సంతోషపెట్టినప్పుడు. అదేవిధంగా నీవు దేవుని యొక్క మాట మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, అదేవిధంగా దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఈ మూడు విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందినప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. సకల దీవెనలకు నిన్ను ఒక కారకురాలుగా దేవుడు ఉంచుతాడు. నడిదిన మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, అభివృద్ధి దేవుడు ప్రతి విషయంలో మనకి అభివృద్ధినిస్తాడు. కాకపోతే మనము దేవుని సంతోషపరిచే విషయంలో అభివృద్ధి చెందాలి. రెండవదిగా విశ్వాసం ఉంచే విషయంలో, దేవుని మాట మీద విశ్వాసం ఉంచే విషయంలో మనం అభివృద్ధి చెందాలి. మూడవదిగా మనము
దేవుని ప్రేమ కలిగి ఉండే విషయంలో, ఆ ప్రేమను ఇతరులకు చూపించే విషయంలో, అలాంటి ప్రేమతో మనం ఇతరులతో నడుచుకునేటువంటి విషయంలో మనం అభివృద్ధి చెందినప్పుడు దేవుడు మనకి సకల అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇలాంటి అభివృద్ధి లోకం గుర్తించాలా, ఇలాంటి అభివృద్ధి నీ చుట్టూ ఉన్నవారు గుర్తించాలా, ఇలాంటి అభివృద్ధి నీవు ఆ దేవుని అనుసరించడం ద్వారానే కలిగింది. ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి మార్పు, ఇలాంటి జీవితము ఆ వాక్యము చదవడం ద్వారానే అని అన్యజనులు, ప్రభుని ఎరగనటువంటి వారు నేను చూస్తూ ఉన్నప్పుడు, నేను గమనిస్తూ ఉన్నప్పుడు వారు నీ కొరకు ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పాలి. సంపాదించుకుందాం ఇలాంటి సాక్ష్యాన్ని. నీ అభివృద్ధి అందరికీ కనబడు నిమిత్తము నీవు ఇక నుండి ప్రయాసపడు. నీ కొరకు అనేకులు మంచి సాక్ష్యం ఇచ్చేటట్టుగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలిగితే దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. దేవుడి దినము మిమ్మును మీ కుటుంబాలను ఇలాంటి అభివృద్ధితో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నేటి దినం ప్రభా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, నేటి దినం మేము ఏ విషయంలో అభివృద్ధి చెందాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. ఇకనుండి ప్రభా నేను సంతోషపరిచే విషయంలో, నీ మాట మీద విశ్వాసం ఉంచే విషయంలో, నీ ప్రేమను కలిగి ఉండే విషయంలో ప్రభా అభివృద్ధి చెందుతాం. ఇలా మేము అభివృద్ధి చెందినప్పుడు లోకానుసారంగా అనేక విషయాల్లో మేము అభివృద్ధి చెందుతాం. ఆత్మ సంబంధంగా కూడా ప్రభా మేము అభివృద్ధి చెందుతాం. నేడు దినం మీ అందరైతే కొంత సమయాన్ని ప్రభా నీకు ఇచ్చి ఈరోజు ప్రభా ఈ యొక్క వర్తమానము శ్రద్ధగా విని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రాసుకుంటూ, చెప్పినటువంటి ప్రభా ఆ మాటలన్నీ కూడా ప్రభా తమ హృదయంలో భద్రపరుచుకొని ఈ యొక్క చివరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగమును, వ్యాపారమును, చేతివృత్తిని, వ్యవసాయాన్ని, కూలి పనును తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి. నూతనముగా ప్రభు ఈ వారమంతా కూడా సకల దీవుల ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబాలకి మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. నేటి దినం ప్రభు ఎందరైతే బలహీనంగా ఉన్నారో వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి పొమ్మనాజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ కార్యాన్ని జరిగించండి. స్వస్థత ఇప్పుడే ప్రతి ఒక్కరికి శీఘ్రముగా కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కార్యాన్ని జరిగించండి బాబు. ఇంకొన ప్రభు రాబోతున్న దినాల్లో ఆత్మసంబంధ విషయాల్లో బలపడుతూ, ఆత్మసంబంధ విషయాల్లో అభివృద్ధి చెందుతూ ప్రభు నీలో ముందుకు కొనసాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకొన తండ్రి అనేక మందిని బలపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రభు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకనూ ప్రభు అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి, కృప చూపండి ప్రభు. నేటి దినం ప్రభు నీ దైవ దాసుడు చేసినటువంటి ప్రార్థన, నీ యొక్క దీన దాసుడు చేసిన ప్రార్థన నీ రాజ్యాన్ని చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని కోరుతూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ఉచితమైన కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వర్తమానాలు మీకు, మీ కుటుంబాలకి దీవెనకరంగా ఉంటున్నట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందే ఒక షార్ట్ మెసేజ్ అనేది పంపించబడుతూ ఉంది, అప్లోడ్ చేయబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాక్యాల్ని వింటూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దైవజనంగా నేను కోరుతూ ఉన్నాను. మీరు విన్న తర్వాత, మీరు బలపరచబడిన తర్వాత మరికొంతమందికి ఆ మెసేజెస్ని మీరు షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ లింక్స్ అనేవి మీ యొక్క కొలీగ్స్ లేకపోతే మీ యొక్క రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి మీరు పంపించండి. తద్వారా వారు కూడా ఈ వర్తమానాలు విని మీలానే వారు కూడా దీవెన పొందుతారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్.